చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుంటాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ తండ్రి, మీ ఆత్మచేత మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవలసిందిగా తండ్రి, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని పెట్టుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 6వ రోజున మన యొక్క వాక్యాంశముగా స్వార్థము, సెల్ఫిష్నెస్ అనేటువంటి అంశాన్ని మనం తీసుకుంటున్నామండి. మరి ముందుగా యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులకు నేర్పినటువంటి ఆ యొక్క పరలోక ప్రార్థనను మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి: పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మారునస్తులను మేము క్షమించిన ప్రకారము మారులను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు మరియు మనందరికీ నేర్పినటువంటి ఈ పరలోక ప్రార్థనలో మనం గమనిస్తే, మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మారునస్తులను మేము క్షమించులాగున మారులను కూడా క్షమించండి. అదేవిధంగా మమ్మల్ని శోధనలోనికి తేక, అంటే గివ్ us today our daily bread, forgive us our debts and lead us not into temptation. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ ఐ అని లేదు, అస్ అని ఉంది. ఇక్కడ నా అని లేదు, మా అని ఉంది. ఈ పరలోక ప్రార్థన ద్వారా మనం అర్థం చేసుకోవాలి, ప్రార్థన మన ఒకరి కోసమే కాదు, అందరి కొరకు మనం చేయాలని. మన కోసం మనం ఆలోచించుకోవడం కాదు కానీ అందరి కోసం మనం ఆలోచించాలి అనేటువంటి ఆ యొక్క ఉద్దేశం ఈ పరలోక ప్రార్థన ద్వారా మనం చూడగలుగుతున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ 2 ముఖ్యమైన ఆజ్ఞలు కూడా మనం చూసినట్లయితే, అదే మత్తయి సువార్త 22వ అధ్యాయము 35 మరియు 36 వచనాలు చదువుకున్నట్లయితే 35-36 వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే. ఇది ముఖ్యమైనది మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అని 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి 2 ముఖ్యమైన ఆజ్ఞల గురించి ఆయన చెప్పారండి. మొదటిది, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడైన నీ ప్రభువుని నువ్వు ప్రేమించాలి. రెండవదిగా మరి నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. ఇక్కడ మొదటిగా దేవుణ్ణి ప్రేమించమని చెప్తున్నారు. రెండవదిగా ఏం చెప్పొచ్చు? నిన్ను నువ్వు బాగా ప్రేమించుకో, నిన్ను నువ్వు బాగా సంరక్షించుకో, నిన్ను నువ్వు బాగా కాపాడుకో అని చెప్పొచ్చు. కానీ నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమిస్తున్నావో, నిన్ను నువ్వు ఎలాగైతే కాపాడుకుంటున్నావో, అదే విధంగా నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. నీ పొరుగు వారి పట్ల కూడా నువ్వు అదే ప్రేమ కలిగి ఉండు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే ఈ 2 వాక్యాలను బట్టి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది, దేవుని నమ్మినటువంటి ఒక వ్యక్తి తన జీవితంలో స్వార్థం ఉండకూడదని. తనకు తాను ఏ రకంగా అయితే ఆలోచించుకుంటాడో తన పొరుగు వారి పట్ల కూడా అదే ప్రేమ, అదే కృప, అదే ధర్మం కలిగి ఆలోచించాలి అనే విషయం
ఈ రెండు వాక్యాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా ఆలోచిస్తున్నాం, మన జీవితంలో మరి మన గురించి మనం ఆలోచించుకోవడంతో పాటు మన పొరుగు వారి గురించి ఎంతమంది ఆలోచించగలుగుతున్నారండి? నా పని అయితే చాలండి, దట్స్ ఆల్, అవతల వ్యక్తి గురించి నాకు అనవసరం, నా పని అవ్వడం కోసం అవతల వ్యక్తి ఏమైనా అవనివ్వండి నాకేంటి అనుకునేవాడు క్రైస్తవుడు కానే కాదండి, దేవుని విశ్వాసి కానే కాదు. తను క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మరి పొరుగు అని క్షేమాన్ని కోరుకునేవాడే నిజమైన మరి క్రైస్తవ విశ్వాసి, దేవుని విశ్వాసిగా ఈ వాక్యాలను మనం చూడగలుగుతాం. మరొక వాక్యం మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనం చదువుకున్నట్లయితే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3 and 4 verses అండి. కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఇక్కడ ఈ 2వ వచనంలో రాయబడింది కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను మీరేమీ చేయకుండా వినయమైన మనస్సు గలవాడే ఒకరికొకడు తనకంటే యోగ్యుడని. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఒకడికి ఒకడు తనకంటే యోగ్యుడు అని. అంటే అవతల వ్యక్తుల్ని తక్కువ చేసి మాట్లాడడం, అవతల వ్యక్తుల్ని తక్కువగా చూడడం అనేది ఒక క్రైస్తవుడు చేసేటువంటి పని కాదండి. ఒకరికంటే ఒకరు యోగ్యుడని ఎంచి ఒకరి పట్ల ఒకరు గౌరవ మర్యాదలు కలిగి మనం ముందుకెళ్ళాలి. ఎలాంటి స్వార్థం, ఎలాంటి అసూయ, ఎలాంటి కక్ష మనలో ఉండకూడదని ఈ వాక్యం స్పష్టం చేస్తున్నాడు. మనం ఇంకా చదువుకున్నట్లయితే మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. మీలో ప్రతి వాడు తన సొంత కార్యాలు మాత్రమే కాదు, ఇతరుల కార్యాలను కూడా చూడాలి. దట్ ఈస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్ us. దేవుని వాక్యం అదే చెప్తుందండి. మన పనులు మనమే చేసుకుని మనల్ని మనమే చూసుకుంటూ స్వార్థపరులుగా మనం ఉన్నట్లయితే మనం దేవుని ఆజ్ఞను, దేవుని వాక్యాన్ని పాటించే వ్యక్తులం కాదు. ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు, లెట్ ఈచ్ ఆఫ్ యూ లుక్ అవుట్ నాట్ ఓన్లీ ఫర్ హిస్ ఓన్ ఇంట్రెస్ట్ బట్ ఆల్సో ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్. బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే మరి మోయాబీల రాజు అయినటువంటి సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు ప్రవక్త అయినటువంటి ఆ యొక్క బెయేరు కుమారుడైనటువంటి బిలాము దగ్గరికి కొంతమందిని పంపించి తన యొక్క ఆ యొక్క కింగ్డంలో నుంచి కొంతమందిని ఆయన దగ్గరికి పంపించి, అయ్యా మీకోసం కొన్ని బహుమానాలు తెచ్చాం, అయ్యా మీకోసం కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాం, మీరు దయచేసి ఆ యొక్క ఇజ్రాయేలీని శపించండి, ఎందుకంటే వారు చాలా వాళ్ళు మేము ఓడించలేనంత వారు బలంగా వాళ్ళు ఉన్నారు, వారి ముందు మేము మరి ఏ మాత్రం కూడా వారిని జయించేటువంటి శక్తి మాకు లేదు, మరి మీరు శపిస్తే శపించబడతారని, దీవిస్తే దీవించబడతారని మాకు తెలుసు, కాబట్టి దయచేసి మరి వారిని శపించండి అని చెప్పి మీకోసం కొంత సోదస్సమును తీసుకొచ్చాం, వాటిని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఆ ప్రవక్త అయినటువంటి బిలాము దగ్గరికి తీసుకొస్తాడండి. మరి బిలాము ప్రవక్త అంటాడు, నేను దేవుని దగ్గర విచారం చేసి దేవుని దగ్గర ప్రార్థన చేసి నీకు చెప్తాను అని చెప్పి ఆయన దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. ప్రభు ఏమంటారంటే, నువ్వు వారిని ఎంత మాత్రం శ్రమించకూడదు, ఎందుకంటే వారు ఆస్తిలో నింపబడినటువంటి జనాంగము అని దేవుడు స్పష్టంగా చెప్తాడు. సరే అని చెప్పి వారికి ఇదే విషయాన్ని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు బిలాము. కానీ ఈ రాజు అయినటువంటి బాలాకు మరలా కొంతమంది గనులను, ఆ ఘనత వహించినటువంటి మరి కొంతమందిని మరలా ఆయన దగ్గరికి పంపించి ఇంకా కొన్ని బహుమానాలు ఎక్స్ట్రా తీసుకెళ్ళి, అయ్యా మీరు అలా వినకండి, మా మాటను మీరు దయచేసి రిజెక్ట్ చేయకండి, మరి మీతో మాతో పాటు రండి, వారిని చెప్పించడం అన్నప్పుడు ఏమంటే దేవుడు ఒకసారి ఎస్ చెప్పాడంటే మనం ముందుకెళ్ళాలి, నో చెప్పాడంటే మనం ఆ విషయాన్ని గురించి మరలా మనం విచారం చేయకూడదు. ఇక్కడ ఒకసారి దేవుడు నో చెప్పాడు, నో చెప్పిన తర్వాత కూడా ఆయన మరలా అంటాడు, అయితే నేను దేవుడి దగ్గర మరలా విచారం చేస్తాను, దేవుడిని మరలా అడుగుతాను అని చెప్తాడు. అంటే ఏంటండి, వాళ్ళు తెచ్చినటువంటి ఆ యొక్క బహుమానాలు, వాళ్ళు తెచ్చినటువంటి ఆ యొక్క వెండి బంగారాలు ఎక్కడో లోపల ఒక ఆశ,
అయ్యో ఆ వెండి బంగారాలు, ఆ గిఫ్ట్స్ ని నేను వదులుకుంటున్నానే అని చెప్పి తన కొరకే తను ఆలోచించుకుంటున్నాడు. కానీ మరి దేవుడు ఆశీర్వాదంగా వచ్చినటువంటి జనాంగాన్ని మరి నా ద్వారా మీరు శపించాలని కోరుకుంటున్నారు, అది తప్పు అనేటువంటి ఆలోచన ఆయన కలగట్లేదు. కేవలం ఈస్ థింకింగ్ అబౌట్ హిస్ ఓన్ ఇంట్రెస్ట్, తన గురించి ఆలోచించుకుంటున్నాడు తప్ప మరి ప్రభు చిత్తాన్ని ఆయన పట్టించుకోవట్లేదండి. ఎప్పుడైతే సెకండ్ టైం దేవుడికి ఆయన ప్రార్థన చేస్తాడో ఈజ్ ఇంట్రెస్టెడ్, దేవుడు కూడా వెళ్ళమని చెప్తాడు. మరి ఎప్పుడైతే అదే మనసుతో తన స్వార్థంతో తనకి వచ్చేటువంటి బహుమానాల గురించి ఆలోచించుకుంటూ తను వెళ్తున్నప్పుడు దేవుని ఉగ్రత, దేవుని కోపము ఆయన మీద రగులుకుంది అని దేవుని వాక్యం రాయబడిందండి. మనం చదివినట్లయితే సంఖ్యాకాండం 22వ అధ్యాయము, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, అతడు వెలుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదెక్కి పోచుండగా అతని పనివారిద్దరు అతనితో కూడా ఉండేది. ఇక్కడ దేవుని కోపము రగులుకున్నట్టుగా మనం చూస్తున్నామండి. ఆ రోజు ఆ గాడిద కనుక ఆ దేవదూతను చూసి ఆగకపోతే మరి అదే కత్తి, అదే ఖడ్గం ఈ యొక్క ప్రవక్త అయినటువంటి బిలాము గుండెలు చీల్చేసిందేమో. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఆయన ప్రార్థించినట్టుగా కూడా ఆ తర్వాత మనం వాక్యంలో చూస్తామండి. ఈరోజు ఒకవేళ మనం కూడా అలాంటి స్వభావం కలిగిన వారు అయితే, కేవలము స్వార్థపరులుగా మన గురించి మాత్రం మనం ఆలోచించిన వ్యక్తులు అయితే, అవతలి వ్యక్తిని ఏమాత్రం పట్టించుకోకుండా, అవతలి వ్యక్తి యొక్క కష్టాన్ని, అవతలి వ్యక్తి యొక్క శ్రమని మనం ఏమాత్రం మరి పట్టించుకోకుండా, కేవలం నేను బాగున్నానా నాకు చాలు, నాకు అన్నీ ఉన్నాయా నాకు చాలు, మరి నేను బాగోవడం కోసం మరి ఎంతమంది పాడైపోయినా నాకు పర్వాలేదు అని ఆలోచించే వ్యక్తులు అయితే మొదట మనం విశ్వాసులుగా మనం పిలవకూడదు. మరి క్రైస్తవం అది కాదండి. మరి దేవుడు మరి ఆయన్ని ప్రేమించమని చెప్తున్నాడు. మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మరి స్వార్థపరులుగా ఆ సెల్ఫిష్నెస్తో ఒకరు మనం ప్రవర్తించే వారమైతే దేవుని కృపను, ఆయన దేవుని యొక్క ప్రేమను, ఆయన కార్యాలను మన జీవితంలో మనం చూడలేమండి. మరి మరొక మనం బైబిల్ చూసినట్లయితే ఆనాడు యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానాల్లో ఒకటి ద జీసస్ పారబుల్ ఆఫ్ ద గుడ్ సమారిటన్. యేసు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క మంచి సమరయుడు మనం చూసినట్లయితే, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి మరి వెళ్తూ ఉండగా కొంతమంది దొంగ చేతులు ఆయన పడతాడు. పడినప్పుడు మరి వారు ఏం చేస్తారంటే తన్ని కొట్టి తన వస్త్రాలను కూడా వాళ్ళు దొంగిలించి కొన ప్రాణంతో ఆ వ్యక్తిని పడేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అదే మార్గం గుండా ఒక యాజకుడు వెళ్తాడు. ఆ పడిపోయిన వ్యక్తిని చూస్తాడు కానీ పక్క నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక లేవీయుడు వస్తాడు. ఆ లేవీయుడు కూడా ఆయన చూస్తాడు కానీ ఆ పక్క నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఒక సమరయుడు మాత్రం ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తిపై కనికరపడి ఆయన తీసుకెళ్ళి ఒక పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళి మరి ఆయన క్షేమం కొరకు కొంత డబ్బునిచ్చి, అమ్మా నువ్వు ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే నేను మరలా వచ్చినప్పుడు నీకు ఇస్తాను, మరి ఈ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అప్పచెప్పి వెళ్తాడండి. ఇందులో ఎవరు మీకు పొరుగువారు అని అంటే మరి అవతల వ్యక్తి అంటాడు, ఎవరైతే సాయం చేశాడో ఆయనే. ఈరోజు యాజకుడని కాదు, లేవీయుడని కాదు, మన హృదయంలో ఉన్నటువంటి మన యొక్క ఆలోచన బట్టి, మన యొక్క తలంపులను బట్టి, మన యొక్క నిష్కలమైనటువంటి హృదయాన్ని దేవుడు చూస్తాడని మనం ఈరోజు మనం ఆలోచించాలి. కాబట్టి మన జీవితాల్లో మనం సెల్ఫిష్నెస్గా కాకుండా ఆ యొక్క సెల్ఫ్నెస్తో కాదు కానీ సెల్ఫ్లెస్గా మనం ఆలోచించడం నేర్చుకోవాలి. మన ప్రార్థనలు ఎందుకు కేవలము మన కోసం, మన కుటుంబం కోసమే కాదు, మన ఇరుగు పొరుగు వారి కోసము, మరి ఇంకా అనేక మంది కొరకు మనం ప్రార్థించగలగాలి. వారి కొరకు మనం భారం కలిగి దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. వారి క్షేమాన్ని కోరే వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆయన వాక్యంలో చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఎంత మాత్రం కూడా స్వార్థపరులుగా కాకుండా మనం దేవుని యొక్క వాక్యానుసారంగా 10 మంది క్షేమాన్ని కోరే వ్యక్తులుగా, మన కొరకు వారిని ప్రేమించే వ్యక్తులుగా మనం జీవిద్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.